అలాగే అనేక మంది మంత్రులు, అనేక మంది టీడీపీ నాయకులు మరి మా అధ్యక్షుడిని పట్టుకొని సైకో అంటున్నారు, ఫ్యాక్షన్ అంటున్నారు, రకరకాలుగా నిందిస్తున్నారు. ఎప్పుడు కూడా ఆయన ఒక మాట కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆఖరికి మా పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి అనిత గారైతే ఇంకా దారుణంగా పిచ్చెక్కిపోయింది. సైకో, ఇతను అసలు రాజకీయాలకు పనికిరాడు, ఎంత దారుణంగా మాట్లాడిన తీరు మా కాన్స్టిట్యున్సీ ప్రజలే కాదు, ఇంకా రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను శ్రీమతి అనిత గారిని, అనిత గారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు చంద్రబాబు గారికి ఏ రకంగా భజన చేయాలో ఆలోచించారే తప్ప మీరు నిన్న ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను, మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం వందలాది కోట్లాది రూపాయలు తీసుకొచ్చారని చెప్తున్నారు. మీరు చెప్పేటువంటి ఆ యొక్క కాంప్రహెన్సివ్ వాటర్ స్కీము నేను ఎమ్మెల్యేగా ఉండగా నేను తీసుకొచ్చాను. దానికి ఆ రోజున నేను ఎమ్మెల్యేగా 35 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. రాబట్టే ఈ రోజున ఆ ఫర్దర్ గ్రాంటు, దానికి కావాల్సినటువంటి గ్రాంటు 50 కోట్లు ఈ రోజున ప్రభుత్వం అందులోనూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఈ రోజున శాంక్షన్ అవుతున్నాయి. మీరు ఒక మాట కూడా అంటున్నారు, మీరేమనంటున్నారు, నేను ప్రతి గుమ్మానికి వాటర్ ఇచ్చిన రోజునే నేను మళ్ళీ ఓటు అడుగుతానని చెప్తున్నారు. ఆ మాట మీద మీరు నిలబడండి. మాటలు తప్పేటువంటి మరి విధంగా మాట్లాడొద్దు. అది కాకుండా నేను ఇంకా ఆ యొక్క తాండవ ప్రాజెక్ట్ ద్వారా కానీ లేకపోతే అనేక రకాలైన ప్రాజెక్ట్ స్కూల్ బిల్డింగ్స్ కానీ అనేక రకాలుగా కాన్స్టిట్యున్సీని నేను ఎమ్మెల్యేగా ఉండగా మరి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి సంగతి మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా తెలుసు. మరొక విషయం కూడా చెప్తున్నారు, మరి డిగ్రీ కాలేజీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. మీరు డిగ్రీ కాలేజీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఈ రోజున మీరు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ ముఖ్యమంత్రి గారు, దానికి డ్రీమ్ ప్రాజెక్ట్ అక్కర్లేదు. మీకు కానీ సంకల్ప బలం ఉంటే ఇమీడియట్గా మీరు ఆ యొక్క డిగ్రీ కాలేజీని తీసుకొచ్చి మీరు కాన్స్టిట్యున్సీకి న్యాయం చేయండి.